హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో మేనిఫెస్టేషన్ ఫెయిల్ అవ్వడానికి మీరు చేస్తున్న తప్పులు, మీ ఆలోచనలు, అలాగే మీ ఎమోషన్స్ మేనిఫెస్టేషన్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా ఈ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనో నేర్చుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. యాక్చువల్గా చెప్పాలి అంటే మేనిఫెస్టేషన్ అనేది మీ ఆలోచనలు, మీ భావాలు, అలాగే మీరు తీసుకున్న యాక్షన్స్ మీద డిపెండ్ అయ్యి మీ మేనిఫెస్టేషన్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. కానీ మీ ఆలోచనలు అనేవి, అంటే మీ ఎమోషన్స్ చూడండి, మీ ఎమోషన్స్ అనేవి కరెక్ట్ వేలో లేకపోతే, ఆ ఎమోషన్స్ అనేవి మీ మేనిఫెస్టేషన్కి మ్యాచ్ కాకపోతే మీ మేనిఫెస్టేషన్కి అడ్డంకిగా ఏర్పడతాయి. ఎలాగుంటుందంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం విశ్వశక్తిని అనుసంధానం చెందడం కోసం, విశ్వశక్తిని పొందడం కోసం, లేదంటే విశ్వంతో కనెక్ట్ అవ్వడం కోసం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. అవి మనిషి యొక్క మానసిక స్థితిని చాలా ఇంప్రూవ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీ ఎమోషన్స్ అనేవి ఫ్రీక్వెన్సీగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే సైకాలజీ ప్రకారం మీ భావోద్వేగాలు, అంటే మీ ఎమోషన్స్ అనేవి మీ నర్వస్ సిస్టమ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎలా ఉండాలంటే మీ భావోద్వేగాలు, అంటే మీ ఎమోషన్స్ ఆనందంగా, పాజిటివ్గా, ఏదైనా చేయగలను అన్న ఫీలింగ్తో ఉంటే ఒక పాజిటివ్ వేలో మేనిఫెస్టేషన్ అనేది వెళ్తుంది. అలాగే మీ ఎమోషన్స్ అనేవి నెగిటివ్ వేలో, నాకు ఏమీ అవ్వదు, నా వల్ల ఏం కాదు, నా పరిస్థితి ఇంతే అన్న ఎమోషన్స్లో మీరుంటే మీ మేనిఫెస్టేషన్ ఎలా వెళ్తుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎమోషన్స్ అంటే మీ ఫీలింగ్స్, మీ భావాలు అనేవి మీ మేనిఫెస్టేషన్ మీద, అలాగే మీరు చెప్పుకుంటున్న ఎఫర్మేషన్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే, ఏదో ఎఫర్మేషన్ చెబుతున్నాను, ఏదో మేనిఫెస్టేషన్ చేస్తున్నాను అని అనుకుంటే సరిపోదు. దానికి ఎమోషన్స్ అనేవి కూడా యాడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎమోషన్స్ అనేవి మీ మేనిఫెస్టేషన్ ఎలా డిసైడ్ చేస్తాయంటే, మీరు గనక ఆందోళనగా ఉంటే అప్పుడు అన్ని సమస్యలే కనిపిస్తాయి. మీరు గనక ఆనందంగా ఉన్నారనుకోండి, అప్పుడు ప్రతి సమస్యకి పరిష్కారం కూడా కనిపిస్తుంది. అర్థం చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నిజం చెప్పాలి అంటే మేనిఫెస్టేషన్ అంటే అవకాశాలను గుర్తించే మైండ్ సెట్. అంటే దాని అర్థం, ఒక పాజిటివ్ ఎమోషన్ ఫీలింగ్స్తో గనక ఉంటే మేనిఫెస్టేషన్ చేయడం ద్వారా అవకాశాలని అందిపుచ్చుకుంటారు. మరి మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మరి ఎందుకు మీ ఎమోషన్స్ అనేవి నెగిటివ్ వేలో వెళ్ళిపోతాయంటే, మేనిఫెస్టేషన్ తొందరగా అయిపోవాలనే తొందరపాటు. గుర్తుపెట్టుకోండి, అంటే డెస్పరేషన్, అయిపోవాలి అన్న తొందరపాటుతో ఏం చేస్తారంటే మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. అవ్వకపోయేసరికి నెగిటివ్ వేలో, అంటే ఎమోషన్స్ అనేవి నెగిటివ్ వేలో వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ తొందరపాటు పని చేయదు. ఎందుకంటే నమ్మకంగా యూనివర్స్ని అడుగుతూ కాన్ఫిడెంట్గా ఒక పాజిటివ్ వేలో కనుక మేనిఫెస్టేషన్ చేస్తున్నామంటే ఏదైనా సరే రావాల్సిందే. కాకపోతే ఇక్కడ ఏంటంటే అయిపోవాలి అని తొందరపడడం వల్ల మీ ఎమోషన్స్ అనేవి మీ మేనిఫెస్టేషన్కి, అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఆపోజిట్ వేలో వెళ్ళిపోతాయి. మరి ఆ ఆపోజిట్ వేలో వెళితే మరి ఆ ఫ్రీక్వెన్సీ అనేది డిఫరెంట్గా వెళ్ళిపోతుంటే అప్పుడు మేనిఫెస్టేషన్ ఎలా పనిచేస్తుంది? అందుకే మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు మీ ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే డెస్పరేషన్, తొందరగా అయిపోవాలి అని కాకుండా నమ్మకంగా నాకు అయ్యి తీరుతుంది అన్న ఫీల్తో మేనిఫెస్టేషన్ చేశారు అంటే అప్పుడు మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే మీ ఎమోషన్స్ అనేవి నా వల్ల కాదు, నేను చేతకాని వాడిని అని కనుక రెగ్యులర్గా చెప్తూ ఉంటే మీకు వచ్చే అవకాశాలను తగ్గించుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అదే కొంచెం పాజిటివ్ వేలో, నాకేంటి, నేను ఏదైనా సాధించగలను, నాకు అవకాశాలన్నీ నా దగ్గరికే వస్తాయి, థ్యాంక్ యూ యూనివర్స్ అని ఫీల్తో, పాజిటివ్ వేతో కనుక ఉంటే మీ ఆలోచన విధానమే మారిపోతుంది. అలాగే మీకు వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉంటూ ఉంటాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు అవకాశాలు పెరగడంతో పాటు మీకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఎందుకంటే అవకాశం యూనివర్స్ ప్రతి ఒక్కరికి ఇస్తుంది, ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ
దానిని ఎలా అందిపుచ్చుకుంటున్నాం, ఎలా దాన్ని ఉపయోగించుకుంటున్నాం అన్నదే కదా మేనిఫెస్టేషన్ అంటే. చాలా సింపుల్. ఎందుకంటే ఎమోషన్స్‌ని ఎంత పాజిటివ్ వేలో పెట్టుకుంటే మనకొచ్చే అవకాశాలు అంత బెటర్‌గా ఉంటాయి. అప్పుడు దానిని ఉపయోగించుకొని మేనిఫెస్టేషన్ సక్సెస్ చేసుకోవడం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ మీద అవ్వచ్చు, మేనిఫెస్టేషన్ చేసే విధానం మీద అవ్వచ్చు, నమ్మకం పెరుగుతుంది. ఒక్కసారి నమ్మకం ఇంప్రూవ్ అవుతుందా, ఆపేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లోని నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా, నమ్మకంగా మేనిఫెస్టేషన్ చేస్తారో నార్మల్ పీపుల్ కంటే వీళ్ళకి చాలా ఫాస్ట్‌గా అఫర్మేషన్స్ అవ్వచ్చు, మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, కంప్లీట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఎప్పుడైతే ఎమోషన్స్ అనేవి పాజిటివ్ వేలో ఉంటాయో అప్పుడు వైబ్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. వైబ్రేషన్ అంటే ఒక రకమైన ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్. దేని వైపు? మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే కావాలనుకోని మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారో దాని వైపు మీ వైబ్రేషన్ అనేది పెరుగుతుంది. అప్పుడు మేనిఫెస్టేషన్‌కి మీరు అద్భుతమైన పవర్ ఇచ్చినట్టు లెక్క. మీరు చేసే మేనిఫెస్టేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే నేను చెప్పే విషయం ఏంటంటే ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం, ఎమోషన్స్‌ని పాజిటివ్ వేలో తీసుకువెళ్ళడం. ఎప్పుడు నా వల్ల కాదు అన్న ఆలోచన నుంచి నేను ఏవైనా చేయగలను. అంటే ఒక్కసారి ఆలోచించడానికి ట్రై చేయండి. ఒక్కసారి నేను గొప్పవాడిని, నేను ఏదైనా చేయగలను అని పదే పదే చెప్పుకుంటే తప్పేంటి? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ను కూడా మనం ఏదైతే రిపీటెడ్‌గా పాజిటివ్ ఆలోచనలు చెప్పుకుంటామో, సబ్‌కాన్షియస్ మైండ్‌ని కూడా మన కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మనకి నచ్చే విధంగా పనిచేస్తుంది. దానికి కావాల్సింది రిపీటెడ్‌గా ఏ విషయాలైతే మాట్లాడతామో, రిపీటెడ్‌గా ఏ విషయాలైతే పదే పదే చెప్తామో, సబ్‌కాన్షియస్ మైండ్ అది రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి మీ వైబ్రేషన్ పెరగాలి అంటే మంచి విషయాలు ఏదైనా సాధించగలను, నాకన్నీ మంచిగా జరుగుతాయి అన్న ఫీల్‌ని పదే, పదే, పదే చెప్పుకోవడం ద్వారా మీ వైబ్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా మేనిఫెస్టేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే ఎమోషన్స్, భావోద్వేగాలనేవి మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్‌ని మారుస్తాయో లేదో తెలీదు గానీ, ముందు మిమ్మల్ని మారుస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఆ ఎమోషన్స్, భావోద్వేగాలు ఫస్ట్ మిమ్మల్ని మారిస్తే ఆటోమేటిక్‌గా మీరు చేసే మేనిఫెస్టేషన్ కూడా మారిపోతుంది. అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మీ ఎమోషన్స్ పాజిటివ్ వేలో ఉంటే మీ మేనిఫెస్టేషన్ సక్సెస్‌గా పాజిటివ్ వేలో ఎళ్తుంది. అలాగే మీ ఎమోషన్స్ నెగెటివ్ వేలోకెళ్ళిపోతుంటే, నెగెటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్‌గా మేనిఫెస్టేషన్ నెగెటివ్‌గా ఎళ్ళిపోతుంది. అందుకే అర్థం చేసుకోండి. మీ భావోద్వేగాలు, మీ ఎమోషన్స్ మిమ్మల్ని మారుస్తాయి. మిమ్మల్ని మారిస్తే ఆటోమేటిక్‌గా మీరు పెట్టే ఎఫర్ట్స్ పర్ఫెక్ట్ వేలో, పాజిటివ్ వేలో మేనిఫెస్టేషన్ అనేది వెళ్తుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఎమోషన్స్ పాజిటివ్ వేలో ఉంచుకోవడానికి, ఎమోషన్స్ అనేవి ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఒక పాజిటివ్ వేలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మేనిఫెస్టేషన్ సూపర్ డూపర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్డ్ హోపోనోపోనో నేర్చుకోవాలి. అలాగే మార్చి 2వ తారీఖున జరిగే 30 డేస్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.